నవత టీవీకి స్వాగతం. గత 10 సంవత్సరాల నుండి ఉత్తమ శుక్రవారాన్ని పురస్కరించుకొని తదుపరి వచ్చు శనివారం యేసు కొరకు పరిగెత్తడం రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఇక కత్తిపూడి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు వెన్న శివ గారు విచ్చేశారు. రన్ ఫర్ జీసస్ అంటే ఏంటి, ఈ యొక్క కార్యక్రమము ఎన్ని సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఈ కార్యక్రమం ఎవరి అధ్యక్షతన జరుగుతుంది, ఇతర వివరాలు మనం ఆయన అడిగి తెలుసుకోవడం స్థాపించడం జరిగింది. ఇది విజయవంతంగా ముగుస్తుంది. దీనిపైన మీ యొక్క మాటలు తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభు అయిన యేసు చనిపోయి మరలా జీవించడం అన్న ముఖ్య కారణం మీద ప్రతి సంవత్సరం కత్తిపూడి యువత అంతా పాల్గొని క్రైస్తవ సోదరిమణులు అందరూ దీన్ని ఒక ఉత్సవంగా పండగగా జరుపుకుంటున్నారు. ఈ రోజు కూడా అదే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయండి అనేసి వారు తెలియజేశారు. అలాగే మన మధ్యన గ్రామ పౌరుడైనటువంటి గ్రామ సర్పంచ్ మన కొల్లు వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని కూడా అడిగి ఈ యొక్క రన్ ఫర్ జీసస్ ఈ కార్యక్రమం ద్వారా కత్తిపూడి గ్రామం ఏ విధంగా ముందుకు వెళ్తుందన్న విషయాలు మనం ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్, రన్ ఫర్ జీసస్ అనేది గత 10 సంవత్సరాల నుండి కూడా ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక కత్తిపూడి గ్రామంలో రన్ ఫర్ జీసస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందనే విషయాలు మాతో పంచుకోండి. నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే క్రీస్తు జన్మించాడని మన క్రైస్తువులందరూ నమ్ముతున్నారు. కాబట్టి గుడ్ ఫ్రైడే రోజున గుడ్ ఫ్రైడే మరుసటి రోజున 19వ తారీఖుని 10 సంవత్సరాలు బట్టి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఒక 3 సంవత్సరాలుగా ఇంకా ఉధృతంగా జరుగుతుంది. దేవుడు కృప కత్తిపూడి గ్రామం పైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా దేవుని కృప కాపుదల కత్తిపూడి గ్రామం అంతటా కూడా ఉండాలనేసి గ్రామ సర్పంచ్ అయినటువంటి కొల్లు సత్యనారాయణ గారు తెలియజేశారు. రన్ ఫర్ జీసస్ కి ఒక ముఖ్య భాగస్థుడై ముందుకు నడిపిస్తున్నటువంటి 10 సంవత్సరాలు ముందుకు నడిపిస్తున్నటువంటి మన మధ్యన పెద్దపేట ఆనంద్ గారు ఉన్నారు. వారిని కూడా అడిగి రన్ ఫర్ జీసస్ అంటే ఏమిటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. రన్ ఫర్ జీసస్ అంటే ఏమిటి, దీని ద్వారా యొక్క ఉద్దేశం ఏమిటి, తర్వాత దీన్ని ఏ విధంగా మీరు స్థాపితం చేశారు, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు? 2015 మేము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రభువుని అలాగే మరి ఆయన జీవము గల దేవుడని, రోషం కలిగిన దేవుడని, ఆయన సమాధి చేసిన తర్వాత పునరుత్థానుడై 3వ దినాలు లేచాడని మేము ప్రకటిస్తున్నాం. ఇది మేము అల్లరిగా ప్రకటించాం. ఎందుకంటే దేవుడు యేసయ్య అన్నాడు శాంతియుతంగానే, ఆయన ఒక శాంతికి నిదర్శనం. కాబట్టి మేము అందరూ మాతో సహకరిస్తూ ఉన్నారు. మా గ్రామాన్ని బట్టి మేము ఎందుకు సంతోషిస్తున్నాం అంటే కుల మత భేదం మాకు లేదు, పార్టీల భేదం మాకు లేదు. మేము పిలిచిన వెంటనే మా దగ్గరకు వస్తూ మాకు సపోర్ట్గా ఉంటూ ఉన్నారు. దీన్ని బట్టి ఇంకా మరి కొన్ని దినాలు మేము కొన్ని కలిసి చేయడం జరిగింది. ఇది స్టార్ట్ చేయడం తర్వాత కొద్ది అన్యోన్య కారణం వల్ల మరి కొద్ది దూరం అయ్యారు, కానీ మళ్ళా వచ్చే సంవత్సరం మేము అందరూ కలిసి చేయడం కూడా జరుగుతుంది. ఈ రన్ ఫర్ జీసస్ అనేది క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఆయన జీవము గల దేవుడు, ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి మేము శాంతియుతంగా ప్రకటిస్తున్నాం. మరి ఒకసారి మా గ్రామానికి మరి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులను పట్టుకోవడం మేము చాలా సంతోషిస్తున్నాం. శంఖవరం మండలం మరి యొక్క పరిచర్యలో మాకు ఎంతగానో అండగా ఉంటూ ఉన్నారు. వారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ మీడియా వారికి కూడా ప్రభు పేరట వందనాలు. మరి మా కొరకు మా యొక్క పరిచర్య కొరకు ఈ యొక్క రన్ ఫర్ జీససే కాదు, ఐక్య క్రిస్మస్ లాంటి అన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. మరి కొద్ది రోజులను పెట్టాలని మా టీము మేము ప్రకటించాలనుకున్నాం. దానికి కూడా మీరు ఏమైనా సపోర్ట్గా ఉంటే మాకు సహకారంగా ఉండాలని ప్రభు పేరట కోరుకున్నాం. అలాగే పునరుద్ధానం గురించి యేసు కొరకు పరిగెత్తడం రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం స్థాపించబడింది. అంతేకాదు రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తు కార్యాచరణ ఏదైతే భవిష్యత్తు కార్యాచరణ ఉందో అనాథులకు బట్టలు, అలాగే అనేక పద్ధతులను యొక్క అన్నదానాలు, వేరే సేవా కార్యక్రమాలు చేయాలనేసి ఇక్కడ ఆనంద్ గారు తెలియజేశారు. అంతేకాకుండా ఇక్కడ చక్కటి టీ-షర్ట్లు ధరించి చక్కటి జెండాలతో నినాదాలు పలుకుతూ క్రీస్తు పునరుద్ధానమును ఎదుర్కొనుటకు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. చూస్తూనే ఉండండి మరొక కొత్త అప్డేట్ తో మీ నవత టీవీ. మా గ్రామ పెద్దలందరూ కలిపి మరి జెండా ఊపుతూ ఉన్నారు. మనందరూ జెండాలు పైకి ఎత్తాం. రన్ ఫర్ తండ్రి. Please do like, share, subscribe.